సో హాయ్ గాయ్స్, నేను మీ శ్రీనివాస్‌తోని అండ్ నేను కూడా ఒక ట్రావెల్ గైడ్‌నే. సో, ట్రావెలర్స్‌కి మోస్ట్‌లీ గోకర్ణ దండేలి గానీ, ఇటు కూర్గ్ చిక్మగళూరు గానీ, అండ్ కేరళ గానీ, ఊటీ, వాయనాడ్ గానీ వెళ్ళిన వాళ్ళకు మోస్ట్‌లీ నేను మీట్ అయి ఉంటాను. ఐదర్ కాల్‌లో కూడా మాట్లాడి ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉంటాను. బట్ ఫర్ ది ఫస్ట్ టైమ్ నేను యూట్యూబ్ ముందలకి మీకు యూట్యూబ్‌లో కూడా హెల్ప్ చేద్దాం. ట్రావెల్ చేసే వాళ్ళకి కూడా హెల్ప్ చేసి వాళ్ళకి ఒక ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం బడ్జెట్‌లో. ఐదర్ యాజ్ ఎ ట్రావెల్ ఏజెంట్ త్రూ వెళ్ళినా గూడా, ప్రైవేట్‌గా వెళ్ళినా, ఫ్యామిలీతో వెళ్ళినా సరే మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటదనమాట. అండ్ అంటే కేరళ ట్రిప్ గురించి ఫస్ట్ వీడియోలోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, కేరళ ట్రిప్ గురించి ఫస్ట్ వీడియోలోనే మీకు షార్ట్ ఐటినరీ వచ్చేసి మీరు 3 నైట్ 4 డేస్ నుంచి స్టార్ట్ చేయొచ్చనమాట కేరళ ట్రిప్పు. సో, 3 నైట్ 4 డేస్‌లో మీకు 2 నైట్స్ మున్నార్ ప్లేస్ స్టే అండ్ 1 నైట్ అలేపీలో హౌస్ బోట్ స్టే, ఐదర్ హోటల్ స్టే రెండిట్లో ఆప్షన్ ఉంటది మీకు అలేపీలో. ఆ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. 3 నైట్ 4 డేస్ ప్లాన్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ మీకొచ్చేసి. సో, 2 నైట్స్ ఇన్ మున్నార్, 1 నైట్ ఇన్ అలిపి మీకు బెస్ట్ సజెషన్ ప్లేస్ నా నుంచి. సో, మీకొచ్చేసి పికప్ అండ్ డ్రాప్ వచ్చేసి కొచ్చిన్ నుంచి ఉంటదనమాట. మీరు ఐదర్ హైదరాబాద్, బెంగుళూరు ఎక్కడి నుంచైనా సరే ఇండియాలో మీకు కొచ్చిన్ ఎర్నాకుళం రైల్వే స్టేషన్ వస్తది. అండ్ కొచ్చిన్ ఎయిర్‌పోర్ట్ గూడా ఉంటదనమాట అవైలబుల్‌లో. మీరు ఫ్లైట్స్ గానీ, ట్రైన్ గానీ అవి చెక్ చేసుకొని బిఫోర్ 25 డేస్ ముందు మీరు బుక్ చేసుకుంటే అది బెస్ట్. సో, ట్రైన్ టికెట్ అనేవి దొరుకుతాయనమాట. ఇప్పుడు మీరు యాజ్ ఏ గ్రూప్ ట్రిప్‌తో గానీ, ప్రైవేట్‌గా గానీ, ఫ్యామిలీతో గానీ, తర్వాత లైక్ ట్రావెల్ కంపెనీస్‌తో గానీ వెళ్ళాలని ప్లాన్ చేస్తే చేయొచ్చనమాట. మంచిగా కేరళ ట్రిప్ అనేది మాన్సూన్ సీజన్‌లో కాకుండానే ఎప్పుడైనా ఎళ్ళొచ్చు. సో, మీకు 3 నైట్ 4 డేస్ ప్లాన్ వచ్చేసి మీకు స్టార్టింగ్ వచ్చేసి మీకు కొచ్చిన్ నుంచి పికప్ చేసుకొని డైరెక్ట్ మున్నార్ తీసుకొని వెళ్తారనమాట. అండ్ ఇన్ రూట్‌లో మీరు చయ్యపార అండ్ బల్లారా వాటర్ ఫాల్స్ చూసుకోవచ్చనమాట. అండ్ మీకు ఇంకా టైం ఉందనుకోండి, ఎర్లీ మార్నింగ్ రీచ్ అయితే ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత మీరు ఈవెన్ అతిరేపల్లి వాటర్ ఫాల్స్ కూడా కవర్ చేసుకొని వెళ్ళొచ్చు ఇన్ రూట్‌లో. అతిరేపల్లి వాటర్ ఫాల్స్ కవర్ చేసుకొని వెళ్ళిన తర్వాత మున్నార్ హోటల్ స్టేకి దగ్గరికి వెళ్ళిపోయి డైరెక్ట్ చెక్ ఇన్ చేసుకొని ఆ డేకి కంప్లీట్ చేసుకోవచ్చు. డే 2 వచ్చేసి మీరు ఎర్లీ మార్నింగ్ లేసి ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్ మీరు మున్నార్ లోకల్ సైట్ సీయింగ్ చేసుకొని అక్కడి నుంచి స్పైస్ ప్లాంటేషన్ గానీ, టీ ఎస్టేట్స్ గానీ, ఇకో పాయింట్ గానీ, రాజమలై గానీ, అండ్ ఫోటో పాయింట్ గానీ, హనీ బీ ట్రీ గానీ, మ్యూజియం గానీ, హైడల్ పార్క్ గానీ, ఇలాంటి ప్లేసెస్ చాలా చాలా ఉన్నాయి లోకల్ సైట్ సీయింగ్‌కి. మీరు ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకొని మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే మీరు హోటల్‌కి వచ్చేసి చెక్ ఇన్ చేసుకొని డిన్నర్ ఇన్ రూట్‌లో మీరు డిన్నర్ బయట కూడా చేసుకోవచ్చు. ఈవెన్ మీరు స్టే చేసే హోటల్‌లో ఆప్షన్ ఉంటే డిన్నర్ ఆప్షన్ హోటల్‌లో కూడా చేసుకోవచ్చనమాట. సో, సెకండ్ డే కూడా కంప్లీట్ అయిపోయి సో, డే 3 వచ్చేసి మీకు ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ హోటల్ దగ్గరనే చేసుకొని అక్కడి నుంచి ఇన్ రూట్‌లో మీరు సైట్ సీయింగ్ కవర్ చేసుకుంటా లైక్ ఏమన్నా మిగిలిన సైట్ సీయింగ్ ఉంటే లోకల్ సైట్ సీయింగ్ చేసుకొని తర్వాత అలిపికి ప్రొసీడ్ అయితే సో, అలిపిలో ఇన్ రూట్‌లో మీరు వెళ్ళేటప్పుడు కూడా కొన్ని సైట్ సీయింగ్స్ ఉంటాయి. అవి లోకల్ సైట్ సీయింగ్ చేసుకొని తర్వాత అలిపి స్టార్టింగ్‌లో కూడా చెప్పాను 2 టైప్స్ ఆఫ్ స్టే ఉంటది అలిపిలో అని. సో, ఆ 2 టైప్స్ ఆఫ్ స్టేలో మీకు హౌస్ బోట్ స్టే ఆప్షన్ తీసుకుంటే హౌస్ బోట్ స్టే కూడా తీసుకోవచ్చు. అండ్ హోటల్ స్టే ఆప్షన్ ఉంటే హోటల్ స్టే కూడా తీసుకోవచ్చు. సో, హౌస్ బోట్ మీరు మోస్ట్‌లీ అలిపి వెళ్తున్నారనుకుంటే హౌస్ బోట్ స్టే తీసుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. సో, హౌస్ బోట్ స్టే మీరు 12:30కి, 1:00కి అట్లా చెక్ ఇన్ చేస్తే హౌస్ బోట్‌లోనే మీకు ఫుల్ మీల్ ఇంక్లూడ్ ఉంటుంది. సో, బ్యాక్ వాటర్‌లో తిరగొచ్చనమాట. సో, ఆ బ్యాక్ వాటర్‌లో మీకొచ్చేసి మంచిగా సైట్ సీయింగ్ అనిపిస్తదనమాట. కేరళ వ్యూ అంటే అలెపి ఫేమస్. మీకు తెలుసు కేరళలో అలెపి ఫేమస్ ఎందుకని. సో, బ్యాక్ వాటర్‌లో వచ్చేసి మీకు బ్యాక్ వాటర్ దగ్గరనే బీచ్ ఉంటది. లైట్ హౌస్ గానీ అవి చూపిస్తారనమాట. సో, ఫోటోస్ గానీ అవి మంచిగా దిగొచ్చు. అండ్ ఈవినింగ్ 6 పీఎం వచ్చేసి మనకి ఒక దగ్గర హాల్ట్ స్టే అని ఉంటదనమాట. అలెపి హౌస్ బోట్ వాళ్ళు ఆపేస్తారక్కడ. సో, అక్కడనే మీకు లంచ్ అండ్ డిన్నర్ ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసుకొని, నైట్ డిన్నర్ చేసుకొని అక్కడనే స్టే చేసుకోవచ్చు హౌస్ బోట్‌లో. నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చెకౌట్ చేసుకొని అక్కడనే శ్రీకృష్ణదేవ్ టెంపుల్ ఉంటది. సో, ట్రెడిషనల్ వేర్‌లో వెళ్ళి మీరు ఆ దేవుని టెంపుల్ కూడా చూసుకొని తర్వాత అక్కడి నుంచి మీరు డైరెక్ట్ బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని కొచ్చిన్‌కి ప్రొసీడ్ అయ్యేటప్పుడు లోకల్ సైట్ సీయింగ్ ఏమైనా ఉంటే లోకల్ సైట్ సీయింగ్ చేసుకొని అల్లెపిలో మార్కెట్ ఉంటది. అండ్ ఎలిఫెంట్స్ గానీ వాటితో ఫోటోస్ దిగాలనుకుంటే ఫోటోస్ అవి దిగేసి మీరు డైరెక్ట్ వచ్చేసి కొచ్చిన్‌కి రావచ్చు. యాస్ పర్ మీ డిపార్చర్ టైమింగ్ ప్రకారం మీరు కొచ్చిన్ లోకల్ సైట్ సీయింగ్ కూడా చేసుకోవచ్చనమాట. సో, కొచ్చిన్ లోకల్ సైట్ సీయింగ్ వచ్చేసి మీకు ఫిషింగ్ నెట్స్ గానీ, చర్చ్ గానీ అండ్ వేరే ప్లేసెస్ గూడా ఉన్నాయన్నమాట. లోకల్ సైట్ సీయింగ్ మీ డిపార్చర్ టైమింగ్ ప్రకారం ఇంకేమైనా డౌట్ ఉంటే మీకు ఇంకా ప్లాన్ ఏమైనా డౌట్ ఉంటే మీకు డీటెయిల్ ఐటినరీ గూడా నేను పెడతానన్నమాట పర్సనల్‌గా వాట్సాప్‌కి మీకు కావాలనుకుంటే. సో, నేను బయోలో వాట్సాప్ లింక్ అనేది ఇస్తానన్నమాట.
సో మీకు క్లిక్ చేసుకొని వాట్సాప్‌కి టెక్స్ట్ చేయండి. నేను ఫార్వర్డ్ చేసేస్తాను డీటెయిల్స్ కేరళ ట్రిప్ గురించి. సో బెటర్ అండర్‌స్టాండింగ్ ఇఫ్ 2 పీపుల్ ఉన్నా సరే పర్ పర్సన్ 9,150 రూపీస్ నుంచి స్టార్టింగ్ అనమాట. నేను చెప్పిన ఐటినరీ మీకు ప్రైవేట్ కార్ ఉంటది. ఎవ్రీడే బ్రేక్‌ఫాస్ట్ ఉంటది. అండ్ లంచ్ అండ్ డిన్నర్‌కి మీకు హోటల్ దగ్గరికి డ్రైవర్ తీసుకెళ్తారనమాట. సో హౌస్ బోట్ అండ్ హోటల్ స్టే అనేది మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి మీకు ఈ ప్యాకేజ్ వచ్చేసి మీకు 9,150 రూపీస్. డౌట్ ఉంటే మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. నేను లింక్ ఇచ్చాను అండ్ వాట్సాప్ నంబర్ కూడా నేను మెన్షన్ చేస్తాను కామెంట్స్‌లో. మీరు ఏమైనా దానికి కొంచెం నాకు సపోర్టివ్‌గా కూడా ఫస్ట్ వీడియోనే కాబట్టి సపోర్టివ్‌గా కూడా లైక్ గాని, కామెంట్ గాని, సబ్స్క్రైబ్ గాని, షేర్ గాని చేస్తారని నేను అనుకుంటున్నాను. సో మీరు సపోర్ట్ చేస్తే డెఫినెట్‌లీ నేను వేరే ప్లేసెస్‌కి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉంటాను. సో ఫస్ట్ థాంక్ యూ సో మచ్ గైస్ మీ టైమ్ ఇచ్చినందుకు.